మస్తుంది కూర. హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ ఈరోజు అయితే మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అది ఒక స్పెషల్ వంటకం అన్నమాట. అదేంటనేది అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి వెదురు కొమ్ములు అనమాట. రీసెంట్గా అయితే నా ఛానల్లో వెదురు కొక్కుల కూర అయితే మీరు చూసే ఉంటారు. ఆ వీడియో చూడని వాళ్ళైతే ఒకసారి నా ఛానల్కి వచ్చి ఒకసారి ఆ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ వెదురు కొక్కులు ఎంత స్పెషలో వెదురు కొమ్ములు కూడా మాకు అంతే స్పెషల్ ఫ్రెండ్స్. అదే ప్లేస్లో అంటే వెదురు కొక్కులు దొరికే ప్లేస్లోనే ఈ వెదురు కొమ్ములు కూడా మాకైతే లభిస్తుంది అనమాట. మేము మా ఏజెన్సీ ఏరియాలో అయితే కొండల్లో దొరుకుతుంది. ఇవి లేతగా ఉంటాయి కదా వెదురు బొంగులు, ఆ లేత వెదురు బొంగులు అయితే మేము ఇలా తీసుకొచ్చుకొని కూర అయితే వండుకుంటాం అనమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒకసారి కనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి తినడానికైతే. ఎందుకంటే మాంసాహారంలా ఉంటుంది అనమాట, చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. దీంట్లో మంచి ఔషధ గుణాలు కూడా ఉంటాయి అన్నమాట ఇవి తినడం వల్ల. మేమైతే ఇవి దొరికితే అదృష్టంగానే ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. వెదురు కొక్కులు దొరికినా అంతే అలాగే ఫీల్ అవుతాం. అలాగే కొమ్ములు కూడా మాకు దొరికితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము, ఓకేనా? ఇవైతే నేను ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకుంటాను అనమాట. అంటే ఇదిగోండి ఇవి ఉంటాయి కదా, ఇదిగోండి ఇవి ఇలాగా తీసుకోవాలన్నమాట. చూడండి ఇదిగోండి ఇలా తీసుకోవాలి వీటిని అయితే. చూడండి ఇదిగోండి ఇలా తీసుకున్న తర్వాత ఇలా వస్తాయన్నమాట. లేయర్స్ అయితే ఉంటాయి. ఆ లేయర్స్ అయితే తీసుకొని లేతగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ వైట్గా ఉంటుంది కదా, అవైతే మనము కట్ చేసుకోవాలన్నమాట కర్రీ కోసం అని. చూడండి ఇవైతే నేను ఇప్పుడు కట్ చేసుకుంటాను అనమాట. ఎలా కట్ చేస్తాను, ఎలా వంట చేస్తాను అనేది కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది, ఓకేనా ఫ్రెండ్స్? ఇవైతే నేను ఇప్పుడు ఇలాంటి లేయర్స్ అన్ని తీసుకుని అయితే లేతగా ఉన్నవైతే నేను ఇప్పుడు కట్ చేసుకొని చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? చూడండి నేనైతే లేయర్స్ అవన్నీ తీసేసుకొని క్లీన్ చేసుకున్నాను. చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ లేత భాగం ఉంది కదా, ఇవన్నీ తీసుకోవాలి. ఇక్కడ వరకు అయితే తీసుకోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి గ్రీన్ కలర్లో ఉంది కదా, ఇదైతే అవసరం లేదు, ఇది ముదిరిపోయింది అనమాట. ఈ కింద ఉంది కదా ఈ వైట్ కలర్, ఇవైతే తీసుకోవాలి. వీటిని అయితే ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలన్నమాట. వీటిని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే ఉడకవు ఫ్రెండ్స్. దీన్ని అయితే ఇలాగే కట్ చేసుకోవాలి. చూడండి నేను కట్ చేస్తున్నాను కదా, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. అన్నట్టు ఇవైతే మాకు ఎక్కువ దొరికింది అనుకోండి ఫ్రెండ్స్, కొన్ని అయితే కర్రీ చేసేసుకుంటాము. కానీ ఎక్కువ క్వాంటిటీలో దొరికితే మేమైతే వరుగులు చేసుకుంటాం అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా వెదురు కొక్కులు నిల్వ ఎలాగైతే చేసుకుంటామో సేమ్ వెదురు కొక్కులు కూడా అలాగే బొంగులు కూడా అలాగే చేసుకుంటాం అనమాట. ఇవి నిల్వ అయితే పెట్టుకుంటాము. నిల్వ పెట్టుకొని వరుగులు చేసుకొని అయితే వీటిని మేము ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు అయితే ఇలా వండుకుంటాం అనమాట, ఎండలో బాగా ఆరబెట్టుకొని. చూడండి ఇగోండి ఇలా కట్ చేసుకోవాలి చిన్నవిగా. ఇందులోనైతే చాలా ఔషధ గుణాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అన్నట్టు ఈ కూర ఎక్కువగా డెలివరీ అవుతారు కదండి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా తినిపిస్తారనమాట. ఎందుకంటే ఈ వెదురు కొమ్ముల కూర అయితే వేడి అనమాట, హీట్ చేస్తుంది అనమాట బాడీని. అందుకని డెలివరీ అయిన అమ్మాయిలకైతే ఇవి తినిపిస్తారనమాట, ఓకేనా? చూడండి నేను ఎలా కట్ చేస్తున్నానంటే చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట. ఇలాగే కట్ చేసుకోవాలి ఈ కూర అనేది. చూడండి ఇదిగోండి గ్రీన్ కలర్లో ఉంది కదా లైట్గా, అదే తీసేయాలి. ఇలాగా ముదిరిపోయింది అనమాట, ఇలా తీసేయాలి. ఇలా తీసేసుకోవాలన్నమాట, ఇది అవసరం లేదు ఇంకా. ఈ వెదురు కొమ్ములైతే ఘాటిల్లో ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. మాకు అడవిలోనే ఎక్కువ దొరుకుతాయి కాబట్టి ఘాటిలో అయితే అమ్ముతూ ఉంటారనమాట. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు గ్రీన్ కలర్ అయితే తీసేద్దాం. ఫ్రెండ్స్ నేనైతే నైట్ కొమ్ములు ఎలా కట్ చేసుకోవాలి అనేది అయితే మీకు చూపించాను కదా.
ఇప్పుడైతే కొమ్ముల్ని నేను ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకొని ఉంచేసుకున్నాను అనమాట. ఇదిగోండి చూడండి, కొంచెం సాల్ట్ వేసి ఇదైతే వాటర్లో వేసి నానబెట్టుకున్నాను ఓవర్ నైట్ అనమాట. మొత్తం నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఈ వగర్ అనేది పోతుంది అనమాట. అంటే కొమ్ముల్లో కొంచెం చేదుతనం అనేది ఉంటుందన్నమాట. చిన్న లైట్గా అయితే చేదు ఉంటుంది. ఆ చేదు అనేది రాదనమాట ఇలా నానబెట్టుకోవడం వల్ల. వీటిని అయితే ఇప్పుడు నేను ఒక 2 times అయితే శుభ్రం చేసుకుంటాను. నీట్గా మంచి వాటర్తో అయితే కడిగేసుకుంటాను అనమాట. ఓకేనా, ఇది కడిగేసుకొని తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, నేనైతే కొమ్ముల కూరని అయితే కడిగేసుకున్నాను అనమాట. మంచినీళ్ళతో అయితే ఒక 2 times కడిగేసి క్లీన్ చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఫ్రెండ్స్, కుక్కర్లో పెట్టుకునేటప్పుడు అయితే చూడండి, ఇలా డైరెక్ట్గా పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ వాటర్ అనేది ఇలా పిండేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా నేను ఇక్కడ. ఇదిగోండి, ఇలా పిండుకోవాలి. ఇలా పిండుకొని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. అంటే చెప్పాను కదా, కొమ్ముల్లో చిన్నది చేదు అనేది ఉంటుంది అనమాట. అంటే మరీ ఎక్కువ ఉండదులేండి ఫ్రెండ్స్, కొంచెం ఉంటుంది. అదైతే ఇలా మనం పిండుకోవడం వల్ల అయితే ఆ చేదు అనేది ఉండదు. ఇప్పుడైతే కుక్కర్లో పెట్టుకొని ఒక 4-5 విజిల్స్కి అయితే ఉడకబెట్టుకుంటాను అనమాట. 4-5 విజిల్స్ ఎందుకంటే ఇవి కర్రల్లాగా ఉంటాయి కదా, ఉడకదనమాట. ఇవి ఉడికిన తర్వాత కూడా మనము కర్రీ వండుకున్నప్పుడు కూడా మనం తింటున్నప్పుడు కచ్చాబచ్చాగానే ఉంటుంది. చాలా మందికి తెలియక ఉడకలేదేమో అనుకుంటారు. అంటే కొత్తగా తినే వాళ్ళైతే ఉడకలేదేమో అనుకుంటారు, కానీ ఉడుకుతుంది అనమాట. అవి అలాగే తింటారనమాట. నేను కూడా స్టార్టింగ్లో నాకు తెలీదు, తినేటప్పుడు కొంచెం కచ్చాబచ్చగా అనిపిస్తే నచ్చలేదన్నమాట స్టార్టింగ్లో. కానీ ఇప్పుడైతే నా ఫేవరెట్ కర్రీ అని చెప్పొచ్చు. చాలా ఇష్టం ఇప్పుడంటే, నాకు చాలా ఇష్టంగా తింటాను అనమాట. ఇప్పుడైతే దీన్ని కుక్కర్ పెట్టేసుకుంటాను నేను. చూడండి, వాటర్ వేసుకొని, ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం కాబట్టి లైట్గా అయితే సాల్ట్ వేసుకోవాలన్నమాట. ఎక్కువ అవసరం లేదు, లైట్గా వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ కర్రీ చేసుకున్నప్పుడు మళ్ళీ మనం వేసుకుంటాం కాబట్టి. జస్ట్ ఉడకడానికి కోసమని కొంచెం అయితే వేసుకుంటున్నాను నేను. ఓకేనా, ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ అయితే రానిచ్చే వరకు అయితే ఉడకబెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే లైట్గా చిన్నదైతే ఆయిల్ వేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఓల్ని మనం ఇలా కొమ్ములు ఉడకబెట్టుకున్నప్పుడు అయితే సాల్ట్ వేసుకుంటాం కాబట్టి పొంగిపోతుంది అనమాట. అంటే కుక్కర్ నుంచి అయితే పొంగిపోయి వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. అందుకని నేనైతే ఇలా ఆయిల్ వేసుకుంటాను. అలా ఆయిల్ వేసుకోవడం వల్ల అయితే పొంగు అనేది రాదు, చక్కగా అయితే ఉడికిపోతుంది. ఓకేనా, నేనైతే ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకున్నాను అనమాట. ఎగ్జాక్ట్లీగా అయితే 6 విజిల్స్ వచ్చింది. ఇప్పుడైతే పవర్ పోయిందనమాట. ఓకేనా, చూడండి ఇలా ఉడికింది, చూస్తున్నారా? ఈ విధంగా అయితే ఉడికిందనమాట. ఏంటి ఇన్నిసార్లు కడుగుతున్నారు అని అనుకోవచ్చేమో, కానీ ఈ కర్రీని అయితే ఇలాగే చేస్తారనమాట. లేదంటే చెప్పాను కదా, చేదు అనేది వస్తుంది. ఇప్పుడు ఈ వాటర్ అయితే వంపేసుకుంటాను నేను. ఈ వాటర్ వంపేసుకొని ఇక్కడైతే మంచినీళ్ళు వేసుకొని అయితే ఇంకోసారి, ఇందాక నేను స్టార్టింగ్ లో కడుగుతున్నప్పుడు పిండుకున్నాను కదా, అలా అయితే పిండుకోవాలన్నమాట. పిండుకున్న తర్వాత అయితే కూర ప్రాసెస్ ఇంకా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కర్రీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా టమాటాలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఫ్రెష్గా ఇప్పుడే దంచుకున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, కర్రీ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం. మసాలాలు కూడా నేను లాస్ట్లో అయితే ఏమేమి వేస్తున్నాను అనేది అయితే చూపిస్తాను. మనం నాన్ వెజ్ ఎలా వండుకుంటామో అలానే వండాలి ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే అదే టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే నేనైతే చూడండి, ఇక్కడైతే కొమ్ములను అయితే కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, ఇదిగోండి గట్టిగా పిండుకున్నాను. కొమ్ములైతే చాలా బాగా ఉడికింది,
మెత్తగా ఉడికిందనమాట. చూడండి చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే నేను కళాయి పెట్టుకున్నాను అనమాట. కళాయిలో అయితే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఈ కొమ్ముల కూరకి అయితే ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. మనకు నాన్ వెజ్కి అయితే ఎలా పడుతుందో ఆయిల్ అలాగే పడుతుంది అనమాట. నేను ఆయిల్ వేసుకున్న తర్వాత అయితే జీలకర్ర కూడా వేసుకున్నాను. ఆ తర్వాత పోపు దినుసులు కూడా వేసుకున్నాను అనమాట. పోపు దినుసులు ఇంకా జీలకర్ర అయితే కొంచెం వేగాలి. ఆయిల్లో వేగిన తర్వాత అయితే మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి కరివేపాకు కూడా నేనైతే ఇక్కడ వేసేసుకున్నాను. అంటే నాన్ వెజ్లో అయితే మనము అదే పోపు దినుసులు అసలు వేసుకోం కదా. ఇందులో అయితే పోపు దినుసులు వేసుకుంటే అక్కడక్కడ మనకు నోట్లో తగులుతుంటే టేస్ట్ అనేది వస్తుంది అనమాట. అలాగే నేనైతే ఇక్కడ ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకొని వేపుకుంటున్నాను అనమాట. ఇదైతే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకున్నాను, అదే కళాయి అయితే తీసుకున్నాను అనమాట. ఫ్రీగా కూర ఉడుకుతుంది, ఆల్రెడీ ఉడికిపోయింది, జస్ట్ ఫ్రై చేసుకోవాలి మనం ఇందులో. నేను పసుపు కూడా వేసేసుకున్నాను అనమాట. ఓకేనా. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. మనము నాన్ వెజ్ ఎలాగైతే వండుతామో సేమ్ అదే ప్రాసెస్లో అయితే వండుకోవాలి. అలా వండితేనే కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట. టమాటాస్ కూడా యాడ్ చేసేసుకున్నాను. టమాటాలు కూడా మగ్గిపోయిందనమాట మంచిగా. చూడండి నీట్గా అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే కర్రీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇవి బాగా దగ్గరికి అయిపోయింది కూర, ఆనియన్స్ ఇంకా పచ్చిమిర్చి టమాటాలు అన్నీ అనమాట. ఇప్పుడైతే నేను కూరను కూడా యాడ్ చేసేసుకుంటాను, కొమ్ముల కూరనైతే. చూడండి చాలా బాగా అంటే మెత్తగా ఉడికింది ఫ్రెండ్స్. ఒక 6 విజిల్స్ వరకు ఉంచేసాను కదా, మెత్తగా అయితే ఉడికింది. కూరనైతే మంచిగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. పెద్ద బాండీలో చేసుకోవడం వల్ల ఇలా ఫ్రీగా అయితే వండుకోవచ్చు. ఆ తర్వాత అయితే ఉప్పు కారం వేసుకొని అయితే నేను మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఓకేనా. నాకైతే ఇక్కడ మంచిగా అయితే ఉడికిపోయింది అనమాట. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయినట్టే, దగ్గరికి వచ్చేసింది అనమాట. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది అనమాట వండుతున్నప్పుడు. మనకు నాన్ వెజ్ స్మెల్ లాగే చాలా ఇష్టంగా అయితే మేమైతే తింటామన్నమాట. ఇక్కడైతే నేను టేస్ట్ కూడా చేసేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టమైన కూర అని చెప్పొచ్చు. చాలా నచ్చింది నాకైతే కూర, చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కొమ్ములు దొరకడమే కష్టం అనమాట. మనం దారిలోకి వెళ్తున్నప్పుడు అమ్ముతున్నప్పుడు తీసుకోవాలి, లేదంటే అడవిలోకి వెళ్ళి తీసుకోవాలన్నమాట. మనకు వెళ్ళే ఖాళీ ఉండదు కదా, అంటే కొండ మీదకి వెళ్ళి తెచ్చుకునేంత ఖాళీ ఉండదు కదా. దొరికినప్పుడే తీసుకొచ్చుకొని వంట చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మా చిట్టి తల్లి కూడా తన రివ్యూని అయితే ఇస్తుంది అనమాట. మా చిట్టి తల్లి కూడా చాలా నచ్చిందంట కూర అయితే, చాలా బాగా ఇష్టంగా తింటుందన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తూ తింటుందన్నమాట కూర అయితే. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.